ఎలా అనిపిస్తుంది లోకేష్ గారి పనితీరు? బాగానే ఉంది. ఎలా చేస్తున్నారు ఆయన? బాగానే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా బాగా చేస్తున్నారు. మా ఊరు ఆయన కోటిరెడ్డి గారు దూరంగా వచ్చాం మేము. ఏం చెప్తావు మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అనేది నువ్వు గతంలో కూడా చూసావు కదా. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఇదివరకు కూడా బాగా చేశారు, ఇప్పుడు కూడా బాగా చేస్తున్నారు. రామారావు ఉన్న కాడి నుంచి బాగానే ఉందమ్మా. మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా లేదా ఈ ప్రభుత్వంలో? ఇప్పుడు మాకు పట్టాలే రావాల్సింది. చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన చేయట్లేదు, ప్రజలను మోసం చేస్తున్నాడని రోజా అంటుంది. మాకు తెలీదు. రోజా అట్టాగే అనుద్ది. రోజా మాటలు నమ్మితే ఇంకా కాళ్ళే. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నారు. మోసం చేస్తున్నారని అంటున్నారు. మోసం చేయట్లా, బాగానే చేస్తున్నారు వాళ్ళు. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చుకుని గాలికి వదిలేశారు చంద్రబాబు నాయుడు. లేదు, అన్ని సార్లు బాగా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు. ఏం చెప్తారు ఒక మాటలో చంద్రబాబు నాయుడు గారి గురించి? నాకు ఇంకా రాదు. ఏం చెప్తావు? చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చేస్తాడా రాబోయే రోజుల్లో? చేస్తారు. ఇంతకు ముందు చేసే ఉండారుగా, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. షేక్ నజీరు. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ఇప్పటివరకు ఉంది, బాగానే ఉంది. పింఛన్ వస్తుందా? పింఛన్ మా ఆయనకు వస్తుంది. ఎంత ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు? 4,000. జగన్ ఉన్నప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు? ఎంత ఇచ్చేవాళ్ళు? జగన్ ఉన్నప్పుడు కూడా 3,000 ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏకదాటికి 1,000 రూపాయలు పెంచి ప్రతి నెల ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? 1,000 ఇస్తున్నారు, ప్రతి నెల ఇస్తున్నారు. ఫస్ట్ తారీఖుకి ఇచ్చేస్తున్నారు. మేము మెల్లంపూడి నుంచి వచ్చాము ఇళ్ల పట్టాల కోసం. మేము వేసుకొని 20 సంవత్సరాలు అయింది. అది చెప్పుకుందామని వస్తే అక్కడ ఎవరు రానిస్తున్నారు? లోకేష్ గారు ఇళ్ల పట్టాలు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు కూడా ఇస్తున్నారు కదా. అదే అందుకే వచ్చింది. ఎలా అనిపిస్తుంది లోకేష్